భారతీయ జనతా పార్టీ మొదటి తిరుపతి టౌన్ అధ్యక్షులు ఆ పార్టీ సీనియర్ నాయకులు నల్లారెడ్డి 26వ వర్ధంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ మొదటి తిరుపతి టౌన్ అధ్యక్షులుగా నల్లారెడ్డి సేవలందించారని గుర్తు చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది బీజేపీలో చేరి పార్టీ పటిష్టతకు కృషి చేశారని కొనియాడారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ప్రతి ఏడాది ఆయన జయంతి వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బి చంద్రారెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, వెంకటముని, డాక్టర్ కప్ప పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కుప్పిరెడ్డి రామకృష్ణారెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం, పోలే జనార్దన్ రెడ్డి, కేఎన్ రాజా, నరసింహారెడ్డి, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎండీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు తిరుపతి మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్న నల్లారెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించడం జరిగింది. ముఖ్యంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేదానికి అప్పట్లోనే ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడు నల్లారెడ్డి గారు. అలాగే షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా ఉండి చెరుకు రైతులకు ఎంతో మేలు చూపించిన నాయకుడు మన నల్లారెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళ కుమారుడు చంద్రారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా 2 పర్యాయాలు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేసేటప్పుడు నేను కూడా ఆయన జిల్లా అధ్యక్షులుగా ఉండేటప్పుడే పార్టీలో చేరాను. అప్పటి నుంచి పార్టీలో నల్లారెడ్డి గారి సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని అలాగే వారి కొడుకు చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో పనిచేస్తున్నాను. నాకు ఈ అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో నేను సభ్యుడిగా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఈరోజు కీర్తిశేషులు నల్లారెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఇక్కడ పేదలకు అన్నదానం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి టి నల్లారెడ్డి గారు అమరులైనారు. వారి యొక్క వర్ధంతి సందర్భంగా 26వ వర్ధంతి సందర్భంగా మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ వారి కుటుంబ సభ్యులందరూ కలిపి ఇవాళ ఆయనకి పుష్పగుచ్చాలతో స్మరించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన భారతీయ జనసంఘాల నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేశారు. వారికి అనేక రాష్ట్రంలో నాయకులందరూ కూడా ఆయనకు బాగా సన్నిహితులు. పార్టీకి ఎంతో ఎనలేని కృషి చేసినటువంటి నల్లారెడ్డి గారిని స్మరించుకోవడం ఇంకో గొప్ప విషయం. ఆయన కూడా భారతీయ జనతా పార్టీకి అనేకమైన సేవలు వాళ్ళ ప్రతి రాష్ట్ర నాయకులైనా కూడా ఆయనకు సన్నిహితులే, ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులే. వాళ్ళందరూ కూడా ఈ యొక్క వర్ధంతి సందర్భంగా అందరినీ నల్లారెడ్డి గారిని స్మరించుకోవడం జరిగింది.